తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ నలుగురు దగ్గర చర్చ చూసినా రాజధాని ఫైల్స్ సినిమాకి సంబంధించి చర్చ నడుస్తుంది. ప్రధానంగా సినిమాను వైకాపాకు చెందిన కొందరు నేతలు ఆపడం, తర్వాత కోర్టు జోక్యంతో తిరిగి నిరభ్యంతరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతుండడం ఇప్పుడు అటెన్షన్కు కారణంగా మారింది. ప్రస్తుతం ఇప్పుడే ఈ సినిమాను వీక్షించిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ ఉన్నారు. ఆయన మాటల్లో సినిమాపై స్పందన తెలుసుకుందాం. సార్, సినిమా చూసారు, ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధ్వంసం ఏ రకంగా జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్క సంఘటనని ఈరోజు ప్రజల ముందుంచినటువంటి ఈ సినిమా భవిష్యత్ తరాలకి ఏ రకంగా ఉండాలనేది ఒక నిర్దేశించినటువంటి సినిమా ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,50,00,000 మంది ప్రజానికం కూడా చూడాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక వ్యక్తి తాలూకా మితిమీరినటువంటి దోపిడీ మనస్తత్వం కోసం, ఒక వ్యక్తి తాలూకా వికృతమైనటువంటి ఆనందం పొందడం కోసం, ఒక వ్యక్తి చేతకాంతనాన్ని తన చేతకాంతనంతో పరిపాలన అనేటువంటి చేయలేనటువంటి విధానాన్ని ప్రజలకు కళ్ళకు అద్దం కట్టే విధంగా చూపించినటువంటి సినిమా ఇది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, నిరుద్యోగులు, చదువుకున్నటువంటి వారు, రైతాంగం, ఇది అందరికీ కూడా చూడాల్సినటువంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకంటే రాష్ట్రం అంటేనే మనం, నేను అనేది కాదు కావాల్సిందే, మనం అనేది కావాలి. ఆ మనం అనేటటువంటిది అది రాష్ట్రం. ఈ రాష్ట్రం బాగుంటే అందరం బాగుంటాం. రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానాల్ని అక్కడక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ సినిమాలో చూపించడం, ప్రతి వాస్తవ సంఘటనలు, యథార్థ సంఘటనలు ప్రజల ముందు ఉంచారు. ఇది ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ 3 గంటల సినిమాలో కోనరావుకి నచ్చిన హైలైటెడ్ సీన్ అంటే ఏమని చెప్తారు? ఇందులో ప్రతి అంశం మనసును తాకుతా ఉంది. ఒక సామాన్యమైనటువంటి రైతులు రాష్ట్రం కోసం భూములు ఇచ్చి, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి, రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు వాళ్ళ భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి, ఆ భూములు ఏం చేయాలో తెలియక రాజధాని లేదని గెలిపిస్తూ ఉంటే ఆ హృదయ విదాకరమైన సంఘటనలు నిజంగానే వాళ్ళు ఏదైతే అమరావతి రైతులు ఆ రోజు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. అవన్నీ కూడా కళ్ళకు కట్టేవిధంగా ఉన్నాయి. ఇందులో ఆనందపడాల్సింది ఏం లేదు, బాధపడాల్సింది తప్ప. ఆ బాధ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, రేపు మన భవిష్యత్తును మనం నిర్మించుకునేటటువంటి దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆలోచన రగిలించేదే ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఏదైతే ఈ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ మన రాష్ట్రాన్ని పోలిన తరహా అరుణప్రదేశ్ని ఈ కథాంశంగా ఎంచుకొని ఈ సినిమాలో చూపించడం జరిగింది. వైకాపా నాయకులు భయపడుతున్నట్టు, వారు ప్రస్తావిస్తున్నట్టు ఈ సినిమాలో మీ రాజకీయ ప్రత్యర్థి, మీ బంధువు, మీ మామగారు స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. దానిపై ఏ విధంగా కామెంట్ చేస్తారు? 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి శాసనసభ, ఆ శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్, ఆ వ్యవస్థ కానీ ఆ శాసన వ్యవస్థ, వ్యక్తిగతంగా కాదు వ్యవస్థగా నేను చెప్తాను, ఈ రాష్ట్రానికి బహుశా ఈ పీరియడ్ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు వస్తాయని కూడా నేను ఊహించడం లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని గాఢాంధకారంలోకి నెట్టేటటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయాలు, అది ఈరోజు సీతారాం గారు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా, ఆయన నాకేమవుతారని ఇక్కడ ప్రశ్న కాదు. ఆ శాసనసభ ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి సంక్షేమానికి నిర్ణయాలు చేయాల్సినటువంటి శాసనసభ, దానికి విరుద్ధంగా నిర్ణయాలు చేసినటువంటి ఈ శాసనసభని, దాన్ని ఇంకా అందులో ఎవరు ఏ పాత్ర చేసినా అది ప్రజలు హర్షించరు. ఇది ఒక చీకటి రోజులు.
ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమా కాదు, అరుణప్రదేశ్ ఐరావతి రాజధానికి సంబంధించిన సినిమా అని చెప్పి క్లియర్గా అయితే ఆ చిత్రబృందం ముందే తెలిపింది. కానీ వైకాపాకు చెందిన నేతలు ఎల్లా అప్పిరెడ్డి సమ్మన్ ఎవరు ఈ సినిమాకి సంబంధించి ముందుగా ఆపుకొని కోర్టు దాకా వెళ్ళి కొద్ది గొప్ప ఆపే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత కోర్టులు క్లీన్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ వైకాపా నాయకులు భయపడినట్టు సినిమా ఉందా లేదా? అంటే ఆ వైకాపా నాయకులు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పడుతున్నారు? లేళ్ల అప్పిరెడ్డి ఎవరు? వైసీపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, వైసీపీ పార్టీ వ్యవహారాలన్నీ చూసే వ్యక్తి. అంటే ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్సీ, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ. జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే ఆయన న్యాయస్థానంలో కేసు వేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే సినిమా ఇతివృత్తం ఉందో మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలకి దగ్గరగా ఉన్నాయి. అనేక సినిమాల్లో అనేక సంఘటనలు వచ్చాయి. అంటే వాస్తవ రూపానికి దగ్గరగా ఉండేటప్పుడు అటువంటి సంఘటనల్ని అనేక రూపాల్లో వచ్చాయి, అనేక సినిమాల్లో వచ్చాయి. అయితే అవన్నీ కూడాను ప్రజల్ని చైతన్యం చేయడానికో, ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికో తీసినట్టు. ఇది కూడా అదే కోవలో ఉంది. కానీ ఇది కూడా జనంలోకి వెళ్ళకూడదు. ఏ రకంగా రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని తయారు చేశామో, కనీసం ఈ సినిమా దానికి దీనికి పోలికలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దీన్ని కూడా జనంలోకి వెళ్ళకూడదు. అంటే ఆనాడు రైతులు పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం చేస్తూ ఉంటే ఎలాగైతే అడ్డుకున్నారో, లేదు అమరావతి నుంచి మన సూర్యనారాయణ స్వామి ఆలయానికి వస్తూ ఉంటే ఎలాగైతే అడ్డుకున్నారో, ఈ సినిమాను కూడా అడ్డుకోవడం ద్వారా వాస్తవ సంఘటనల్ని ప్రజలకు చేరకుండా ఉండాలనేటటువంటి ఒక దుష్ట ఆలోచనే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా అన్నీ చూసింది. ఇవన్నీ యథార్థ సంఘటనలు జరిగినవే కదా. పోలికలు ఒక రకంగా ఉన్నా సరే ఇంచుమించుగా సరిపోతున్నాయి. ఇవన్నీ కూడా మీరు సరిపోతున్నాయని చెప్తున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఈ సినిమాలో గతాన్ని చూపించారు, వర్తమానాన్ని చూపించారు, ఊహించుకునే భవిష్యత్తును కూడా కొద్ది గొప్ప చూపించిన పరిస్థితి. ఆ తరహా పరిస్థితులు భవిష్యత్తులో రాష్ట్రంలో రిపీట్ అవుతాయంటారా? రిపీట్ కావాలి. భవిష్యత్తు ఈ సినిమా ఎండింగ్లో ఏదైతే చూపించారో అదే రిపీట్ కావాలి. అది కావాలి అని అంటే ప్రజలు రేపు 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో డబ్బుకి ఆశపడకుండా జగన్మోహన్ రెడ్డి లక్షలాది కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి వైసీపీ పార్టీ వెదజల్లేటటువంటి అవినీతి సొమ్ముకు ఆశపడకుండా ఆలోచనతో, వివేకంతో, విజ్ఞానంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, ఈ రాష్ట్రం నుంచి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డిని తరమడం కోసం, తద్వారా ఏదైతే ఈ సినిమాలో చూపించారో రాజధాని ఏ రకంగా ఉండబోతుందనేది భవిష్యత్తులో, ఆ రకమైన రాజధానిని మనం నిర్మించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా రేపు 2024లో నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్క ఓటర్ నిర్ణయం తీసుకోవాలి. ఫైనల్గా ఈ సినిమా చూసిన వ్యక్తిగా కోన రవికుమార్ జిల్లా ప్రజలకు, టీడీపీ శ్రేణులకు ఏమని పిలుపునిస్తారు సినిమాకి సంబంధించి? ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడమని, ప్రతి ఒక్కరు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం, తెలుగుదేశం పార్టీ శ్రేణిలో, వైసీపీ పార్టీ శ్రేణులని కాదు, ఈ రాష్ట్రం మనది. ఈ రాష్ట్రంలో మనం ఉన్నాం. అన్ని పార్టీలు ఇందులో ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. ప్రజలందరూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాని చూడాలి. అన్ని రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఒక రాజకీయంలో పనిచేసే వ్యక్తులుగా మనం ఏ రకంగా ఉండాలి, ప్రజలు ఏ రకంగా మనం ప్రజలకు చేయాలి, ఈ రాష్ట్రం కోసం పాటుపడాలనేది చాలా స్పష్టంగా అందులో నిర్దేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కోరుతాను. ఇది శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు చెప్తున్నమాట. రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ సినిమాను చూడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే వైసీపీ శ్రేణులు ఊహించినట్టే సినిమా ఉందని, భవిష్యత్తులో ఇది ప్రభంజనం సృష్టించడం ఖాయమని కోన రవికుమార్ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రసాద్, తెలుగు న్యూస్. అరగంటలో ఇంకో బయట